ట్రంప్ ఎవరిని వదిలేలా లేరు. కోర్టులు కేసుల గురించి పట్టించుకోవద్దని ఎందుకంటున్నారు? తన మాటే నెగ్గాలంటూ ఎందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు? ఆయన జోలికి వెళ్తే ఎవరినైనా తొక్కేస్తారా? భారత్పై మళ్లీ ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? కోర్టులు కేసుల గురించి పట్టించుకోకు, ఎన్ని కేసులైనా వెయ్యని, పనిలో దూకుడు పెంచమంటూ ఎలన్ మస్క్ కు ట్రంప్ హితం. అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ పదవి నుంచి వైమానిక దళ జనరల్ సిక్యూ బ్రౌన్ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించారు. అదనపు సీనియర్ అధికారులపైన ట్రంప్ వేటు వేశారు. చాలా ఉద్యోగాలు అనవసరంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. సైన్యంలోనూ సివిల్ జాబ్స్ లోనూ చాలా హోదాలు అసలు అనవసరమన్నారు ట్రంప్. యుఎస్ ఎయిడ్ భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నారు. అసలు భారత్ కు అమెరికా ఎందుకు సాయం చేయాలంటూ ప్రశ్నించారు. అమెరికా ఇచ్చిన నిధులను ఇండియా దుర్వినియోగం చేసిందని చెప్పారు. భారత్ లో ఓటింగ్ ను పెంచుకునేందుకు తన స్నేహితుడు మోదీ చేతిలో 182 కోట్లు పెట్టామంటూ వ్యంగ్యంగా ఆర్థికంగా తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వీరిలో చాలా మంది తెలిపారు. కొందరు అమెరికాలోనే ఉంటూ ప్రైవేటు ఉద్యోగాల వేట మొదలెట్టగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ కొట్టడం తేలిక కాదన్న ఉద్దేశంతో చాలా మంది ఇండియా బాట పడుతున్నారు. ట్రంప్ బైఅవుట్ ఆప్షనల్ కాదని, ప్రభుత్వ ఉద్యోగాలు మానేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాబ్ వదులుకుంటే కనీసం 8 నెలల జీతం, అదనపు బెనిఫిట్స్ వస్తాయని, అది తొలగిస్తే అవేవీ రావంటూ ట్రంప్ యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది. 55 ఏళ్లు దాటిన వారు ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులను బలవంతంగా ఇంటికి పంపించేస్తున్నాయి. 40 దాటిన వారికి ప్రైవేట్ జాబ్స్ కూడా రావడం కష్టంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులన్నా పెద్దగా గౌరవం ఉన్నట్లు లేదు. ఈయనిచ్చిన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై కోర్టులు స్టే ఇచ్చినా గ్రౌండ్ లెవెల్లో పని మాత్రం ఆగడం లేదు. న్యాయమూర్తుల దేశభక్తి, నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారు ట్రంప్.